గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి ఆవశ్యకతపై ప్రజలలో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నంద్యాల స్థానిక చెక్కే మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కామధేను సిరి సంపద నవనందుల నంద్యాల చెంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించి వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. లాస్ట్ ఈరోజు వాళ్ళు మార్కెటింగ్ ఎట్లా చేసిన ప్రోడక్ట్ కు మార్కెటింగ్ చేయాలి, అది ముఖ్యమైనది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు తగ్గిపోయినారు. రైతు ఎప్పుడు లాభసాటి చూస్తున్నారు. రైతులకు ఇవన్నీ తెలుసు. రైతు కుటుంబం, మా కుటుంబాలన్నీ దాని మీదనే ఆధారపడినాయి గతంలో, కానీ లాభసాటిగా లేదు. సాంకేతిక పరమైన ఎందుకు తీసుకొచ్చారంటే దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలా. ఆ దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలని ఈ సాంకేతిక పరమైన సైంటిస్టులు అందరూ ఇట్లా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఢిల్లీ బొగలని వచ్చేది మనకు బియ్యం, ఎకరాకు 7-8 బస్తాలు వచ్చేది కాదు. రైతులు ఉండారు, మహిళలు కూడా ఉండారు. ఇప్పుడు మా ఇళ్ళలో మా తల్లి పాలు పిసిగేది. ఇప్పుడు ఆడబిడ్డలకి ఎవరికైనా వస్తుందా? మన బీహార్ నుంచి ఎగుమతి చేసుకుంటా ఉన్నాం. మన పాడి పంటలు మొదటి నుంచి కూడా భారతదేశం ప్రసిద్ధిగాంచింది. ఇప్పటి నుంచి కాదు, అనాదిగా ఎప్పుడో భారతంలో ఉండే కూడా విరాట పర్వంలో కూడా ఉత్తర గోకురాణం అనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం ఆవులందరినీ తీసుకొచ్చైతే ఆ రోజు మన పాడి పరిశ్రమ ఇది, పాలు వ్యవసాయం. కాబట్టి దాన్ని నిర్బంధించాలని చెప్పి విరాటుల మీద దండయాత్ర చేశారు ఆ రోజు కౌరవులు. ఆ రకంగా వ్యవసాయంలో ముందుకున్నది మన రాష్ట్రం. కానీ జనాభాకు తగినట్టు కూడా తిండి కావాలని సాంకేతిక మీరే సైన్స్ ఏర్పాటు చేశారు. ఇది మేము కొత్తగా కాదు తీసుకొచ్చింది. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మీకు తెలుసు, మీరు దీన్ని ఉత్పత్తి చేయాలని తీసుకొచ్చారు. ఎందుకంటే జనాభాకు తగినట్టు కావాలిగా తిండి తిప్పలు ఎవరు ఇవ్వాలా. కాబట్టి ఈ రోజు రైతులు ఎంత చెప్పినా కూడా వారు లాభసాటిగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు యూరియా గురించి యుద్ధం జరిగింది. సాంకేతిక నిపుణులంతా ఆయన 2 ఎకరాల కంటే 2 బస్తాల 3 బస్తాల కంటే ఎక్కువ ఎకరి రోగాలు వస్తాయి, క్యాన్సర్ వ్యాధి వస్తా ఉంది అంటే ఇన్నారా రైతులు? రైతులతో ఇండి ఉన్నారు, మరి నా దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇన్నారా మీరు చెప్పాలి, పత్రికలు ఇక్కడ ఉన్నారు. లేదు పోటాపడి గొడవలు చేసి మాకు అందరాలి. మీరేమో సార్లు 2 బస్తాలు 3 బస్తాలు కూడా ఎగేస్తే ఆ యూరియా లాంటి విష పదార్థం, అది మంచిది కాదు. అది ప్రభుత్వానికి కూడా అది 2000 రూపాయలు అయితే మీకు 2500 ఇస్తుంది ప్రభుత్వం. దానివల్ల ఎన్నో లక్షల కోట్ల సబ్సిడీ ప్రభుత్వం అది బయట నుంచి తీసుకొచ్చి యూరియా నుంచి తయారు చేసేది, మంచిది కాదు. కానీ దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మనకు లాభం కావాలా, అది వేస్తే కానీ మనకు లాభం లేదనేది రైతులు. ఈరోజు నంద్యాల ప్రాంతం ఒక మంచి ప్రాంతం అమ్మ. నంద్యాల ప్రాంతం ఈరోజు 4 కాలువలు మనకు ప్రధాన కాలువలు నంద్యాలకి పోతా ఉన్నాయి. ఈ నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్ళన్నీ పోవాలంటే మన ప్రాంతం నుంచి పోవాలా. మన నంద్యాలలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు. నేను చెప్పేది ఏమంటే, ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు చెప్పినందువల్ల రైతులకి ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఒక 2 నెలలు 3 నెలలు పెట్టి దాన్ని డ్రాప్ చేయకుండా ప్రతి నెల నంద్యాలలో ఏర్పాటు చేస్తే రైతులు కొంతమంది ప్రజలకి అలవాటయ్యి కంటిన్యూషన్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
హై ఫర్టిలైజర్ కన్జంప్షన్ ఎక్కువైతుంది. హై ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ కూడా యూసేజ్ పెరుగుతున్నాయి. దానివల్ల ఏమైతుందంటే రైతుల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాళ్ళ అమ్మంగా కొన్నటువంటి కన్జ్యూమర్స్ యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయనే ఉద్దేశము రోజు రోజుకు రీసెర్చ్ ఎవాల్యుయేషన్ లో ఏం తెలుతుందంటే ఆహారంలో కలుషితం కావాలా అనేక రకాల అనారోగ్య కారణాలకు వచ్చి మనం తిన్నటువంటి ఆహారం జనరల్ గా 50-60 ఏళ్ల క్రితము ఆహారమే ఔషధం, కానీ ఇప్పుడు ఔషధాలు ఆహారంగా మారినాయి. ఆ స్థితి నుంచి మనం యొక్క ప్రజానికాన్ని కాపాడాలన్నా, రైతులు ఇంకా కొద్ది కాలం వ్యవసాయం చేయాలన్నా వ్యవసాయంలో మార్పులు అవసరమని భావించి దీనికి ఏ మార్పులని సుదీర్ఘంగా అయిన తర్వాత దీనికి సంబంధించిన అన్ని రకరకాల మోడళ్లు ఏ రైతులు ఎట్లా చేయాలని చెప్పేసి జిల్లా అంతా ఈ మా రైతు సాధికారిక సంస్థ నుంచి 500 మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామాలుగా విస్తరిస్తున్నాం. డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.